హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ అమ్మాయి. సో మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఏం చూడబోతున్నారో ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే తమ్నెల్లో ఆల్రెడీ మెన్షన్ చేసాం కనుక. సో వీఆర్ గోయింగ్ టు ఎలిఫెంటా కేవ్స్ అనమాట. మేమైతే ఏరోలిలో ఉంటాము. ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్ కి నియర్లీ 57 కిలోమీటర్స్ డిస్టెన్స్. 2 ట్రైన్స్ అయితే మారాలన్నమాట. CSMT వెళ్ళాలి. సో ఈ జర్నీ అంతా ఒక వ్లాగ్ లాగా అయితే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మాకైనా ఎవ్రీ డీటెయిల్స్ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. సో ఫస్ట్ మేమైతే CSMT రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ముంబై. ఈ స్టేషన్లో ఏంటంటే ఒక వింటేజ్ వైబ్ అనేది ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ బయట నుంచి చూడండి ఎంత బాగుందో. అండ్ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. అండ్ రైల్వే స్టేషన్కి పక్కనే బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట. బస్ నెంబర్ 116 అయితే డైరెక్ట్గా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి డబల్ డెక్కర్ బస్సులు ఉంటాయి, AC బస్సు. ఇంకా ఛార్జ్ అయితే 6 రూపీస్ అనమాట. గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చేసాం. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ మస్ట్ ట్రై, 20 రూపీస్, చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ వీఆర్ అట్ గేట్వే ఆఫ్ ఇండియా. దీని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మనం ఎలిఫెంటా కేవ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ పక్కనే తాజ్ హోటల్ కూడా అనమాట. అంటే రెండింటిని ఒకేసారి చూసేయచ్చు, 2 పక్క పక్కనే ఉంటాయి. ఎలిఫెంటా కేవ్స్ అనేది ఐలాండ్ మధ్యలో ఉంటుంది అనమాట. సో ఫెర్రీ రైడ్ అనేది తీసుకోవాలి. ఈజీగా చెప్పాలంటే బోట్ రైడ్. వెళ్ళి రావడానికి 260 రూపీస్ అనమాట ఛార్జ్. అఫ్ కోర్స్ ఎక్కువే, బట్ ఇట్స్ ఓకే. ఇదే అనమాట ఇప్పుడు నేను చూపిస్తుందే బోట్ రైడ్. కిందన పైన కూడా ఎలో చేస్తారు, బట్ మేము వెళ్ళినప్పుడు పైన ఎలో చేయలేదన్నమాట. ఆ పక్కన నిచ్చిన ఉంది కదా, అదెక్కే పైకి వెళ్ళాలన్నమాట. బట్ యాక్చువల్లీ అస్సలు వెళ్ళనలేదు, వెళ్ళినా దింపేశారు, బట్ ఇట్స్ ఓకే. అండ్ బోట్ రైడ్ వచ్చేసరికి మీరు మంచి టైంలో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే వాటర్ మధ్యలో వెళ్తారు కనుక బాగుంటుంది. బట్ మెట్ట మధ్యాహ్నాలు వెళ్తే మాత్రం మీరు అస్సలు ఎంజాయ్ చేయలేరు అనమాట. సో ఫస్ట్ రైడ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఈ ఫెరీ రైడ్ బోట్స్ అయితే 9 o'clockకే స్టార్ట్ అయిపోతాయి అనమాట. నా సజెషన్ ఏంటంటే ఆ బోట్ 9 o'clock బోటే ఎక్కడానికి ట్రై చేయండి, అప్పుడే మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే ఎండలో ఎందుకురా మాకు జన్మ అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ మాకైతే లిటరలీ 2 hours పట్టింది గైస్. 2 hours తర్వాత ఫైనల్లీ మేమైతే ఎలిఫెంటా ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ది ఎంట్రన్స్. సో ఫైనల్లీ వీఆర్ హియర్. సో పదని లోపలికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా కేవ్స్కి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం వెళ్ళడానికి ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది అనమాట. ఈచ్ క్యాండిడేట్కి 18 రూపీస్. ఇదే ఆ టాయ్ ట్రైన్. సో మనమైతే ఇంకా ముసలోళ్ళం కాలేదు కనుక మనమైతే నడిచే వెళ్దాం పదండి. అండ్ నడిచి వెళ్ళడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది. 2 ఐలాండ్స్ మధ్య నడుస్తుంటే చాలా బాగా ఉందన్నమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అంత జనం కూడా లేరు. సో ఇక్కడ జనం లేరు, లోపలైతే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్తే ట్యాక్స్ కట్టాలి. పెద్దవాళ్ళకి 5 రూపీస్, చిన్నవాళ్ళకి 3 రూపీస్ అనమాట. ఇక్కడ ట్యాక్స్ కట్టిన తర్వాత లోపలికి వెళ్తాం. అండ్ ఇంకా మన కేవ్స్ రాలేదు, ఇంకా తిరుపతి కొండ ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి చాలా మెట్లు ఉంటాయి. ఒక్క కేవ్స్ చూడడానికి చూడండి గైస్ ఎన్ని కష్టాలు. అండ్ ఈ మధ్యలోనే చాలా ఐడల్స్ ఉంటాయి అనమాట. ఐలాండ్ లో దొరికే రాళ్ళు, జ్యువెలరీ అన్ని కూడా ఇక్కడ అనేది అమ్ముతూ ఉంటాయి. ఇక్కడ కోత చూడండి అసలు పడిపోతుంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో, మంచిగా క్యాప్చర్ చేసినట్టు అనిపించింది. అది మెయిన్ ఈ జర్నీ అండ్ ఈ మెట్లు ఎక్కడం అంతా చూసే ఎలిఫెంటా కేవ్స్ మీద కొంచెం చిరాకు వస్తుంది గైస్. అంటే చాలా జర్నీ చేయాలి. ఫైనల్లీ చాలా ఎక్కిన తర్వాత అయితే మనం ఎలిఫెంటా కేవ్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ వచ్చింది కదా అని చెప్పి లోపలికి అలా వెళ్ళిపోతే బయటకు పంపించేస్తారు అనమాట. సో అందుకే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి. ఇన్ని టికెట్లు అనుకుంటున్నారా? మాకు అదే డౌట్. ఏం చేస్తాం, ఇంకెళ్ళక తప్పదనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇండియన్స్కి 40 రూపీస్ అంట, ఫారినర్స్కి ఏమొచ్చి 600 అంట. అసలు ఏ మాత్రం పొంతం లేదు. ఫారినర్స్ కూడా ఇండియన్స్ లాగా చీర కట్టుకొని వస్తే చక్కగా చాలా డబ్బులు మిగులుతాయి. ఇంకా జోక్సేపు వచ్చిందే లేటే ఇంక పదండి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇది మ్యాప్ అనమాట. ఆల్మోస్ట్ యాక్టివ్సే ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫస్ట్ కేవ్. పదని లోపలికి అయితే వెళ్ళిపోదాం.
ఎలిఫెంటా కేవ్స్ లో చాలా కేవ్స్ ఉంటాయి అన్నమాట. ఇదే ఫస్ట్ కేవ్ అండ్ ఆల్మోస్ట్ మోస్ట్ పాపులర్ అనేవి కూడా ఈ కేవ్స్ లోనే ఉంటాయి. సో పదండి ఏవి మిస్ చేయకుండా అన్ని చూద్దాము. యాక్చువల్ గా ఇదనేది ఫస్ట్ మన హిందూస్ కట్టినవే ఉంటది కదా ఎలిఫెంటా కేవ్స్. బట్ లేటర్ టైమ్స్ లో ఏమైందంటే అది పోర్చుగీస్ వాళ్ళు లాగేసుకుంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే అన్ని నాశనం చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ స్టాట్యూస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఉంటాయి. మీరే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మహాయోగి శివ అనమాట. అంటే నేమ్ లోనే ఉంది యోగా అని చెప్పేసి. లోటస్ మీద మెడిటేషన్ చేస్తూ ఉంటది అనమాట. యాక్చువల్లీ చూడండి బ్రేక్అవుట్ అని చెప్పాను కదా, ఎంతలాగా హ్యాండ్స్ కూడా ఉండవు. సో ఈ స్కల్ప్చర్ ఈ శిల్పం అయితే ఓన్లీ మెడిటేషన్ కి రిజంబల్ చేస్తూ చెక్కింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నట్రాజ్ అనమాట. చెప్పాను కదా ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ కూడా ఓన్లీ శివుడికి సంబంధించినవే ఉంటాయి. ఇదైతే శివుడు చేసే నాట్యాన్ని రిజంబల్ చేస్తూ ఈ శిల్పం అయితే చెక్కారనమాట. అండ్ లోపలికి వెళ్తే ఇది టెంపుల్ లాగా ఉంది కదా, మందిరం లాగా. ఇక్కడ కూడా శివుడిదే విగ్రహం ఉంటది అనమాట. అండ్ మీరు గమనించినట్టయితే చూసారా ఏది కూడా కరెక్ట్ గా లేవు, అన్ని కూడా బ్రేక్ అయిపోయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందకాసుర వధ అనమాట. ఆ పేరులో మనందరికీ తెలిసిందే. అందకాసుర అంటే అతను కూడా శివుడు బ్లడ్ నుంచే పుట్టారు కనుక అతని శిల్పం కూడా ఇక్కడైతే చెక్కారనమాట. చెప్పాను కదా ఆల్మోస్ట్ శివునికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది కూడా అందులో ఒకటి. అండ్ ఇదే కాదు ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి అనమాట. ఇది ఫస్ట్ కేవ్. ఇది చూసారా అసలు ఎలా బ్రేక్ అయిపోయిందో. నెక్స్ట్ ఇది కొంచెం బాగానే, అన్నిట్లకన్నా నాకైతే ఇది కొంచెం అనిపించింది మంచిగాన. ఇందాకలో శివుడి ఎంట్రీ చూసాం కదా, దానికి గోపురం 4 సైడ్లు కూడా ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ సుందరమూర్తి. అంటే శివుడు పార్వతి ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు. సో కళ్యాణ సుందర అంటే పెళ్లి కదా, దానికి రిజంబల్ గా ఈ స్కల్ప్చర్ అయితే చెక్కారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలిఫెంటా కేవ్స్ లోని ఇంపార్టెంట్ స్కల్ప్చర్ కూడా ఇక్కడే ఉంటది. సో పదండి వెళ్ళి చూసేద్దాము. అండ్ నేను చూసిన వాటిలో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోతున్నవి అయితే కొంచెం చెడగొట్టలేదన్నమాట, బాగానే ఉంటాయి. అంటే ఎలా చెక్కారో అలాగే ఉంచారు. ఇది వచ్చేసరికి దీని నేమ్ అయితే గంగాధర మూర్తి అనమాట. గంగాధర్ అంటే వాటర్, గంగా నదిని పెట్టుకొని ఉంటారు కదా, దానికి రిజంబల్ చేస్తూ దీన్ని అయితే చెక్కారు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తూనే ఉంటున్నారు కదా త్రిమూర్తి. ఇది మొత్తం ఎలిఫెంటా కేవ్స్ లోనే చాలా పెద్ద స్కల్ప్చర్ అండ్ చాలా బాగుంటది కూడా. అంటే 3 ఫేసెస్ 3 వాటిని రిజంబల్ చేస్తే స్టార్టింగ్ మహాదేవ, లెఫ్ట్ ఉన్నది డిస్ట్రక్షన్ నాశనం చేసేదానికి, రైట్ ఉన్నది ఒక కామ్నెస్ ని రిజంబల్ చేస్తూ చాలా బాగా చెక్కారు అసలు ఈ ఐడల్ అయితే. యాక్చువల్లీ చెప్పాను కదా నేను ఎలిఫెంటాలోని చాలా డిఫరెంట్ కేవ్స్ అనేవి ఉంటాయి. ఇది కేవ్ 1 అనమాట. ఇందులో 7 or 8 ఐడల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి లాస్ట్ వన్. ఇక్కడ నుంచి కొంచెం బయటకు వెళ్తే ఇంకొక కేవ్ అనేది వస్తుంది అనమాట. సో పదండి లెట్స్ గో. యాక్చువల్లీ ఎలిఫెంటా కేవ్స్ అనేది చాలా ఏన్షియంట్ టైమ్స్ లో కట్టిందనమాట. పురాతన కాలంది, 5th century 6th centuryలో కట్టిందనమాట. సో లేటర్ ఆన్ అది 17th century అలాగైతే పోర్చుగీస్ వాళ్ళు లాగేసుకున్నారనమాట. సో యాజ్ క్రిస్టియానిటీ కనుక పోర్చుగీస్ అయితే వాళ్ళ మన హిందూజంలో ఉన్న లార్డ్ శివ ఐడల్స్ అన్ని నాశనం అయితే చేసేసారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎలిఫెంటా కేవ్స్ని అయితే ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఆర్ట్ వర్క్కి మినిమం మెయింటెనెన్స్ లాగా లేకపోతే ఏదైనా చెడిపోతుంది. సో అందుకని ఇలా అయిపోయింది. బట్ లేటర్ 1987లో యునెస్కో అయితే రికగ్నైజ్ చేసిందనమాట. లేదు ఎలిఫెంటా కేవ్స్లో కూడా చాలా మంచి ఆర్ట్ వర్క్ అనేది ఉంటుంది, దానికంటూ కూడా టూరిస్ట్ ప్లేస్ చేయాలి అని. సో అలా 1987లో యునెస్కో డిజిగ్నేట్ చేసుకోవడం వల్ల సో ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అయ్యింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ముంబైలో అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నారో ఇది కూడా ఖచ్చితంగా చేయాలి అన్నట్టు ఉన్నారనమాట. అండ్ నేను చెప్పాను కదా చాలా కేవ్స్ ఉంటాయి అని చెప్పేసి 2 కేవ్స్ చూసాం. ఇది 3rd కేవ్ అనమాట. ఇందులో కూడా ఏం ఉండవు. ఫస్ట్ కేవ్లోనే స్కల్ప్చర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ 3rd 4th సేమ్ ఉంటాయి అనమాట. సేమ్ అదే శివ అయితే ఉంటాయి. బట్ వాటర్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇది లాస్ట్ వన్. బట్ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అది చూడండి కొండ కింద బాగా చెక్కినట్టుంది, కొత్తగా కూడా ఉంటుంది. ఇందులో కూడా ఓన్లీ శివుడు లింగం మాత్రమే ఉంటుంది అనమాట. అంటే మెయిన్ డోర్ లాగా ఒకటి ఉంది చూడండి, దాని లోపల శివుడిది ఐడల్ ఉంటుంది, శివలింగం అనేది ఉంటుంది. బేసిక్ గా ఈ ఎలిఫెంటా కేవ్స్ ఎవరికంటే ఆర్ట్ వర్క్, స్కల్ప్చర్స్, దాని విలువ, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. బట్ ఏదైనా ఉంటుంది విజిట్ చేయడానికి వెళ్ళాలి అన్న వాళ్ళకి అంతేమి ఎక్కదు. అంటే మొత్తం ఇవే ఉంటాయి. దానికి ఆ బోట్ ఎక్కాలి, లేకపోతే కొండ ఎక్కాలి, చాలా కష్టపడి వస్తాం కదా, మరి అంతగా అనిపించదు. బట్ ఎవరైతే ఆర్ట్ వర్క్ని ఇష్టపడతారో వాళ్ళకి ఇదైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ శివలింగం అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ కేవ్ కూడా ఇక్కడతో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇది గైస్ ఎలిఫెంటా కేవ్స్ హిస్టరీ. నాకు తెలిసినంత వరకు మీతో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ బోట్ వచ్చేసరికి 5:30కి అనమాట. అప్పుడు కూడా వెళ్ళిపోయి మీరు కూడా గుహలోనే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయినట్టే. అండ్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం వీడియో ఎండ్లో అయితే చెప్పాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లాస్ట్ బోట్ 5:30కి, అది క్యాచ్ చేసి మనమైతే ఇంకా ఎగ్జిట్ వరకు అయితే వచ్చేసాం. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నా ఎక్స్పీరియన్స్
వదిలేయండి. సో గైస్, ఇన్ దిస్ వీడియో జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ ఎలిఫెంటా కేవ్స్ అయితే వెళ్ళొచ్చు. ఎలా ఉంటుందంటే అనకాపల్లిలో ఉన్న వాళ్ళకైతే బొజ్జన్ కొండ ఉంటుంది కదా, సేమ్ అదే ఫీల్ ఉంటుంది. అంతకన్నా అయితే ఏమీ ఉండదు. కనీసం బొజ్జన్ కండికి అలా బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి బోట్ ఎక్కి నడిచి కొండెక్కి చాలా తిప్పలు పడాలన్నమాట. అంటే ముంబైలో ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలి అని ఓన్లీ టూరిజం లాగా వచ్చిన వాళ్ళు అయితే ఎలిఫెంటా కేవ్స్ని స్కిప్ చేసేయండి, లేకపోతే లాస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక డే కంప్లీట్గా స్పెండ్ చేయాలన్నమాట ఎలిఫెంటా కేవ్స్ కంటూ. అండ్ ఇంకొకటి, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోండి. మధ్యాహ్నం వెళ్దాము ఇంకా లేట్ చేద్దాం అంటే వెళ్ళడం మానేయండి. నా సజెషన్ అయితే అదే. మేము మధ్యాహ్నం వెళ్ళాం, ఎండకి చిరాకు వచ్చింది గాయస్ లిటరల్లీ. సో ఎర్లీ మార్నింగ్ బోట్కి వెళ్ళిపోండి. ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే 5:30 కల్లా లాస్ట్ బోట్ క్లోజ్ అనుకుంటాను, లేకపోతే ఆ గుహల్లో ఉండిపోవాల్సి వస్తుంది. సో అంతే గాయస్, యాక్చువల్లీ నాకైతే ఎందుకురా బాబు వచ్చాము అన్నట్టు అయితే అనిపించింది. అంటే కొంచెం చిరాకు వచ్చిందనమాట మధ్యాహ్నం వెళ్ళడం వల్ల. సో అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.